బిల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15న కామారెడ్డిలో తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది. భారీ వర్ష సూచన కారణంగా టీపీసీసీ ఈ సభను వాయిదా వేస్తున్నట్లుగా చెప్పింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి త్వరలోనే ఇంటిమేషన్ ఇస్తామని టీపీసీసీ చెప్పింది. కామారెడ్డిలో కాంగ్రెస్ సభ దీనికి సంబంధించి వాయిదా వేస్తున్నట్లుగా టీపీసీసీ అనౌన్స్ చేసింది. వరుసగా భారీ వర్షాల కారణంగానే ఈ సభను వాయిదా వేసినట్టుగా టీపీసీసీ చెప్పారు. అయితే తిరిగి ఎప్పుడు సభను నిర్వహిస్తారనే దానిపైన కూడా ప్రెజెంట్ క్లారిటీ ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఇంకా పొలికి రాకపోవడంతో దీనికి సంబంధించి ఒక జీవో ఇచ్చిన తర్వాత భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల కోసం అంటే 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని అన్నిటి కూడా భారీ బహిరంగ సభ ద్వారా వివరించాలని కూడా ప్లాన్ చేసింది. కామారెడ్డిలో అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కూడా కామారెడ్డి సభ వేదికగానే దాన్ని ప్రకటించింది. కాబట్టి సేమ్ అదే ప్లేస్ లో మరోసారి కూడా సభ నిర్వహించి దాదాపు 2 years కావస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయత్నాన్ని మరోసారి ప్రజలకు వివరించాలని చెప్పేసి ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కానీ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. వరుసగా నిన్నటి నుంచి కూడా కామారెడ్డి కానీ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ అదేవిధంగా ఆదిలాబాద్ ఆ ఏరియాలంతా కూడా నిన్నటి నుంచి భారీగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సభను వాయిదా వేయాలని చెప్పేసి భావించారు. ప్రజెంట్ ఈ నెల 15 వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో సభనైతే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కూడా కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి ప్రకటించడం జరిగింది అఫీషియల్ గా. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎప్పుడు నిర్వహించాలనేది 1-2 రోజుల్లో దీన్ని క్లారిటీ తీసుకొని ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఎప్పుడు నిర్వహించాలనేది కూడా మళ్ళీ మరోసారి కూడా తేదీని ప్రకటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రైట్ ప్రతాప్.